వరలక్ష్మి వ్రతం పండుగ రోజు పూజంతా అయిపోయిన తర్వాత కమ్మలు తీస్తుండగా నా కమ్మలు ఇలా విరిగిపోయాయండి. మీ బంగారం కమ్మలు ఎప్పుడైనా ఇలా జరిగిందా అండి? మనం కమ్మలు తీస్తున్నప్పుడు స్క్రూ లోపల ఇరుక్కుపోయి వెనకాల పార్ట్ మాత్రం విరిగిపోయి చేతికి వచ్చింది. ఆ స్క్రూ బయటికి తీయటానికి రావట్లేదు. ఏం చేయాలో తెలియదు. సరే, ఈ జుంకా నేను మలబార్లో కొన్నానండి. సో అక్కడికి వెళ్ళి అడిగాను. అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ రాడ్ ఉంది కదా, దాన్ని కొద్దిగా కట్ చేసి ఆ స్క్రూని బయటికి తీసి ఆ తర్వాత సాల్డరింగ్ చేశారండి, ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసిన తర్వాత రఫ్గా ఉండిందండి ఆ ట్యూబ్. దాన్ని మళ్ళీ స్మూత్ చేశారు. ఆ తర్వాత వెయిట్ చెక్ చేశారు. వెయిట్ చెక్ చేస్తే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఒక 20 మిల్లీగ్రామ్ అంత డిఫరెన్స్ ఉంది. మిగిలిపోయిన ఆ బంగారం కట్ చేసిన ఆ పార్ట్ని మళ్ళీ మాకే రిటర్న్ చేశారండి. చాలా నీట్గా చేశారండి. మీరు చూస్తే ఈ వీడియోలో నేను పెట్టుకున్నాను, రిపేర్ అంతా జరిగిన తర్వాత ఏమి డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. ఆ చిన్న పార్ట్ మాత్రం రిమూవ్ చేశారు. నిజంగా ఫ్రీ సర్వీస్ చేశారండి మల్బార్ వాళ్ళు. థ్యాంక్స్ టు దెమ్. మళ్ళీ యాజ్ యూజువల్ నా బంగారం కమ్మలు ఎలా ఉన్నాయో అలానే చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఇలా ఎప్పుడైనా జరిగిందా? మీ బంగారం కమ్మలు ఇలా ఎప్పుడైనా విరిగిపోయాయా? విరిగిపోయింటే మీరు ఏం చేశారో నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.